దేవుడా, ఏటి జీవితం నాకు. అందరూ బాగున్నారు కానీ నేనే. నాయనా ఏటైంది నాయనా? దేవుడా దేవుడా, బాధపడుకు నాయనా. ఏటైంది నాయనా? బాధపడుకు. ఏటైందో చెప్పు. అందరూ బాగానే ఉన్నారు దేవుడా, నేను తప్ప. అటు చూడు. ఓ అలాగా, అయితే ఇటు చూడు. వాడు నడుస్తున్నాడు, వీడు పరిగెడుతున్నాడు, వాడు కూర్చుంటున్నాడు. వాడు చూడు నవ్వుకొనుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడు చూడు గెంతుకుంటూ వెళ్తున్నాడు. వీడు చూడు ఏడుచుకుంటూ వెళ్తున్నాడు. చూడు నాయన, ఇప్పటి వరకు వాళ్ళు ఆడుకుంటున్న వాళ్ళు గెంతుతున్నారు, ఏడుస్తున్నారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్క బరువు ఉంటుంది. అంతేగాని సమస్య వచ్చిందని దేవుణ్ణి దూషించుకో. ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకొని మనకు మనమే చెక్కదిద్దుకోవాలి. ఇప్పుడు చూడు వాళ్ళు వేరువేరుగా ఒక్కొక్క పని చేశారు. ముగ్గురు కలుసుకొని వాళ్ళ సమస్యలు వారు పరిష్కరించుకొని ఎంత ఆనందంగా ఉన్నారో. మరి నువ్వు పని చేయకుండా వాళ్ళందరినీ చూస్తూ బాధపడుతుంది. మీ అన్ని వృధా చేస్తున్నావు. అందుకే నాయన వాళ్ళకి బాధలుగా అనిపించినవి నీకు బరువుగా అనిపిస్తున్నాయి. అదే నాయన జీవితం. కష్ట సుఖాలు ఎప్పుడు శాశ్వతం కాదు. అన్ని రోజులు మనం కాదు. నీదన్న రోజు నీ ఇష్టం, నీది కాదన్న రోజున నీ అదృష్టం. దేవుడా.